హైట్ డీప్ ఎంత కళ్ళు తిరిగితే కింద చూస్తాయి. ఆ బ్రిడ్జి పట్టుకుని ఒరిజినల్ షాట్ వేయాలి అని అంత రిస్క్ తీసుకోవద్దని చెప్పినా వెండు మొత్తం తనే చేయాలి, డూప్ ఉండకూడదు. I know his bruise and doing harness here full of blood cloth and here, but he said, no master, okay master, you want one more, let's do one more master. ఇది చేస్తానంటే చేస్తాను, దాంట్లో టైం వేస్ట్ ఉండదు. ఆయనతో వర్క్ చేసినందువల్ల మిగతా వాళ్ళందరికీ కూడా పేరు వస్తుంది. అలాగే నాకు కూడా అతనితో వర్క్ చేసినందువల్ల నాకు ఇది నంది అవార్డు అనేది. థ్యాంక్ యూ మహేష్ బాబు. మేము మిడ్ సీలో షూట్ చేస్తున్నాం. పక్కన జాన్ కొకెన్ విక్రమ్ అని వేరే ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళు ప్రొఫెషనల్ స్విమ్మర్స్. మిగతా గ్రూప్స్ అందరూ ప్రొఫెషనల్ స్విమ్మర్స్. వాళ్ళందరూ జాకెట్స్ వేసుకున్నారు, లైఫ్ జాకెట్స్. బికాస్ మిడ్సీలో ఉంటే మీరందరూ ప్రొఫెషనల్ స్విమ్మర్స్ కదా, ఎందుకు జాకెట్ చేస్తున్నారు? లేదు సార్, ఈ మిడ్సీలో కరెంట్ ఉంటుంది, కప్పం లాగేస్తే చెప్పలేము. అలాంటి మిడ్సీలో ఆయన స్విమ్మింగ్ రాదు, జాకెట్ లేకుండా బోట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత స్పీడ్ కంటే ఒక ప్రొఫెషనల్ బోట్ డ్రైవర్ స్విమ్ చేస్తుంటే ఎలా ఉంటుందో డ్రైవ్ చేస్తున్నప్పుడు అది అనిపించింది. ఎస్ వన్ అదొకటే. చూడగా చబ్బీగా ఉన్న అబ్బాయి కాస్త ఒక మ్యాన్లీగా ఉన్న అబ్బాయి కాస్త ఒక అథ్లెట్లా తయారైపోయాడు. ఫైట్ జరుగుతుంది, ఇలా కోసం నీకు రక్తం వస్తుందంటే వస్తుందా రెడీ అంటాడు. అంత ఈజీగా పని చేస్తుంటాడు. దూకారు, ఇంకోసారి దూకేద్దాం చాలా అవసరం అయితే ఇంటెన్స్ ఫోకస్ అయ్యి డోంట్ కేర్. అదే అది ఏమి లైఫ్ వేస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే దేవుడు బైక్ షాట్ ఏదైతే మీరు కార్ కింద నుంచి బైక్ ని స్లైడ్ చేసుకుంటూ వెళ్ళారో అది డూప్ లేకుండా చేశారని విన్నాను. వాజ్ నాట్ రిస్కీ?